డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గిరిజ గారు, ఎనస్థియాలజిస్ట్, ఫిట్నెస్ అండ్ హెల్త్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఉమెన్ ఎట్ 35 అంటారు కదా, ఆ ఏజ్కి వచ్చినప్పుడు మహిళల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే జనరల్గా మాట్లాడుకుందాం, కోపము, ఫ్రస్ట్రేషన్, చిరాకు, ఇంకేంటంటే ఇరిటేషన్, హస్బెండ్ పైన కోపడతారు, పిల్లల పైన కోపడతారు, ఇంకా కుదిరితే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ టైంలో వాళ్ళకి చిరాకు వస్తూ ఉంటుంది. అంటే ఆ ఏజ్ ప్రభావం అనుకోవాలా, ఆ టైంలో వాళ్ళకి మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మీ దగ్గర నుంచి కొంచెం టిప్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ఉమెన్ ఎప్పుడైతే ఈ 30-35 అరౌండ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు 40-45, ఆ ఏజ్ 50 ఉండేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన కెమికల్స్ వల్ల, జెనెటికలీ మోడిఫైడ్ వల్ల ఇది 30-35కే స్టార్ట్ అవుతుంది. హార్మోన్స్ అన్నీ అటు ఇటుగా తగ్గేటప్పుడు ఏమవుతున్నాయంటే మూడ్ స్వింగ్స్ అవ్వడము, అంటే అనుకుంటూ ఉన్నారు ఇలాగే తను అని ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా రాదు. చిరాకు పడడము, చిన్న చిన్న దానికి ఏడవడము, అండ్ ఏమీ లేని దాన్ని తీసుకొని రద్దాంతం చేయడము, బాగా పెద్దగా సాగదీయడం, పెద్దగా సాగదీయడము, తనదే సాధించాలనడము, లేక కొన్ని చోట్ల డిసిషన్ తీసుకోలేకపోవడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, చెమటలు రావడము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము, ఇలా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉమెన్ సఫర్ అవుతూ ఉంటారు. ఆఫీస్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అక్కడ ఈ టైంలో ఏంటి అంటే తను తెలుసుకోవాల్సింది ఏంటంటే అది హార్మోన్స్ వల్ల అలా అవుతూ ఉందని. నేను ఇంతకుముందు ఇలా లేను, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? కేవలం పీరియడ్స్ కంటే ముందు వచ్చేటప్పుడు జస్ట్ కడుపు నొప్పి రావడము, కాస్తంత మూడ్ స్వింగ్స్ రావడము, లేక డిప్రెషన్ ఉండడము, అలా ఉండేది. కానీ ఇప్పుడు రోజంతా నెలసరి ఇదే ఉందన్నమాట. ఇంట్లో వాళ్ళు అబ్బా మీ అమ్మ ఇంతే అని పిల్లలకి చెప్పి విసుక్కుంటా ఉంటావు, చిరాగ్గా ఉంటావు, ఎందుకు అలా అవుతున్నావు, ఎందుకు ఇలా తయారయ్యావు అని చెప్పి హస్బెండ్ కూడా తన పైన మాటలు అంటానే ఉంటారు. తను కూడా అర్థం చేసుకోవాలి కదా మేడం, అంటే తన ఏజ్ ఇప్పుడు ఇలా ఉంది, సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, తన హార్మోన్స్ ప్రభావం అనేసి తను కూడా పట్టించుకోరు. అంటే కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇటు తను భర్త, ఓ పక్కన పిల్లలు కూడా మేడం, ఏంటి అసమాడు కోపడతావు, అరుస్తావు ఎందుకు, మెల్లగా మాట్లాడొచ్చు కదా, రిలాక్స్ గా ఉండొచ్చు కదా, ఎందుకు అంతా నువ్వే చేస్తున్నాను ఫీల్ అయిపోతావు అని పిల్లలు కూడా అంటున్నారు. కరెక్ట్. మరి ఇక్కడ ఏమవుతుందంటే తనకు తెలియదు ఏమవుతుంది అని తెలియదు తనకి. అట్లీస్ట్ తనకు తెలిస్తే తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తుంది, నా ఏజ్ ఇలా అవుతుంది, సో నాకు హార్మోన్స్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకు నేను ఇలా ఉన్నాను, మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ నాకు కోఆపరేట్ చేయండి, నేను ఇన్ని ఏళ్ళగా నేను చేస్తూ వస్తున్నాను, ఇప్పుడు నా హార్మోన్స్ ఇలా అవుతున్నాయి కాబట్టి నాకు మీరు అర్థం చేసుకోండి నన్ను అని ఎప్పుడైతే తను చెప్తుందో అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కాస్తంత ఒక 5%, 10% ఓ మా అమ్మ దాని వల్ల ఇలా అవుతుంది అని అనుకోవడం జరుగుతుంది. అయితే ఈ టైంలో తను ఏం చేయాలి అంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ కోసము, పిల్లల కోసము, భర్త కోసం, పని కోసం ఇలా అందరినీ ప్రయారిటీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీరియడ్లో ఎప్పుడైతే మూడ్ స్వింగ్స్ ఇర్రెగ్యులర్గా స్టార్ట్ అవుతున్నాయో, ఎప్పుడైతే యాంగ్జైటీ లెవెల్స్ స్టార్ట్ అవుతున్నాయో, గుండె దడదడ కొట్టుకోవడం మొదలవుతుందో, నిద్ర సరిగ్గా పట్టట్లేదు అనేది, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే తన గురించి శ్రద్ధ తీసుకునే సమయం మొదలైంది అని అర్థం. అది అంటే మహిళలు పనిలో పడి, బాధ్యతల్లో పడి, పిల్లలు, భర్త, అత్త, మామ, ఆడపడుచు, ఇవన్నీ అంటే ఇన్ని సిగ్మెంట్స్ ఇప్పుడు ఈ మధ్యకాలం లేవు అనుకోండి, కానీ కొంతమంది ఉన్నారు మేడం ఇంకా అలా చూసుకునే వాళ్ళు. అంటే అందులో పడిపోయి మన పైన మనము ఇంట్రెస్ట్ పెట్టట్లేదని అనొచ్చు అంటారా? డెఫినెట్లీ మనం ప్రయారిటైజ్ మన గురించి మనం మర్చిపోయేసాము. ఇంట్లో అత్తగారు, ఇంట్లో భర్త, ఇంట్లో పిల్లలు అయిపోతున్నాయి. ఇప్పుడు పనికి కూడా వెళ్తున్నాం కదా మనము, మొదలైపోయింది. అందరూ వర్కింగ్ ఉమెన్సే, ఆల్మోస్ట్ 90% వర్కింగ్ ఉమెన్, 10% ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వేరే బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్క్ ప్రెషర్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంట్లో ప్రెషర్స్ స్టార్ట్ అవుతున్నాయి, అందరి నీడ్స్ సాటిస్ఫై చేయడంలో తన్ని తాను మర్చిపోతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది ఇష్యూస్ అన్నమాట, ఈ హార్మోనల్ ఇష్యూస్. సో మెంటల్లీ మరి వర్కింగ్ ఉమెనే కానీ, ఇంట్లో ఉండే లేడీసే కానీ స్ట్రాంగ్గా ఉండాలంటే మేడం, మరి ఈరోజు మీరు చెప్పే టిప్స్ ఏంటి? మా మహిళలందరూ వెయిట్ చేస్తున్నారు, మేడం ఏం టిప్స్ చెప్తారనేసి. అంటే మేము స్ట్రాంగ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, సో ఫిట్నెస్కి టైం ఎలాగా ఉండదు అనుకున్నది పక్కన పడేద్దాము.
సో స్ట్రాంగ్ గా ఉండాలి మెంటల్లీ. అంటే ఇటు హస్బెండ్ నుంచి ఇటు పిల్లల నుంచి కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మేడం. అబ్బా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎందుకు వీళ్ళు ఇంతకాలం నేను చేసి పెట్టాను కదా, ఇప్పుడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నానని, వీళ్ళు ఎందుకు థింక్ చెయ్యరు మా గురించి అనేది ప్రతి మహిళ మైండ్ లో ఇది ఉంటుంది ఖచ్చితంగా. నన్ను వీళ్ళు చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని ఏమైంది, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు కోపం వస్తుంది నీకు, చేయలేకపోతున్నావా అని అడిగితే ఎంత బాగుంటుంది మేడం. మరి ఒక్కసారి మరి మన లేడీస్ కి చెప్పండి ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా స్ట్రాంగ్ గా ఉండాలంటే, మొత్తం ప్రపంచాన్ని నేను మోయట్లేదు, నన్ను నేను మాత్రమే మోస్తున్నాను, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కాదు, నేను మాత్రమే ఇంపార్టెంట్. సో నా గురించి నేను కొంచెం ఆలోచించుకోవాలి. పొద్దున్న లేస్తూనే ఒక అరగంట మన కోసం మనం స్పెండ్ చేసుకునేలాగా మనం ఎప్పుడైతే రోజు కేటాయిస్తామో అప్పుడు మనము చాలా మెంటలీ స్ట్రాంగ్ అవుతాం. అయితే ఆ టైంలో ఏం చేయాలి, ఆ హాఫ్ అన్ అవర్ మనమని తీసుకున్న టైంలో మనము ఒకటి భగవంతునికి మనకి ఇంకొక రోజు బ్రతకడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే మన శరీరాన్ని మనం ఎంత కష్టంగా ఉన్నా కూడా అది పనులు చేయడానికి సహకరిస్తుంది. ఈ శరీరాన్ని ప్రేమించాలి మనం. అండ్ అలాగే మనము అద్దంలో చూసుకొని, మనం ఎలాగో అమ్మాయిలు మనం చేస్తూ ఉంటాం, మనం బాగున్నాము ఎక్కడ అద్దం కనబడితే అక్కడ ఆగిపోతాం. సో దాన్ని చేసుకోవాలి. అంటే అదే పనిగా మనం ఉండి నేను చాలా బాగున్నాను, చూడు ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను అని చేసి అలా అనుకోవాలి. ప్లస్ మెడిటేషన్ చేయాలి. ఒక 5 minutes మెడిటేషన్ చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. అండ్ మళ్ళీ ఇంకా మిగతా టైంలో ఏంటి అంటే అఫర్మేషన్స్ రాసుకోవాలి. నేను ఈరోజు నా డేని మంచిగా కొనసాగుతాను, ఏది ఏమైనా కూడా 5 things నా చేతిలో ఉండేది. నేను ఎవరితో ఎదుటి మనిషి ఎటు మాట్లాడినా నేను మాట్లాడేది మాత్రమే నా చేతిలో ఉండేది. సో నా మాటలు, నా థాట్స్, నా ఫీలింగ్స్, నేను చేస్తూ ఉండే పనులు, ఇవి మాత్రమే నా చేతిలో ఉన్నాయి. నేను చెప్తూ ఉండేది బాబు వింటున్నాడా లేదా అది కాదు, నేను చెప్తూ ఉన్నాను, అతను ఎంత పర్సీవ్ అవుతాడో అవుతాడు, లేకుంటే లేదు. అతన్ని నేనేమైతే చేయాలనుకున్నాను అతని పైన రుద్దడం కానీ అలా చేయకూడదు. సో ఈ 5 things నాతో ఉన్నాయి అని అనుకొని దాన్ని మాత్రమే స్ట్రాంగ్ చేసుకుంటూ వెళితే, అంటే ఎదుటి మనిషితో మనం మాట్లాడే విధానము, మన ఫీలింగ్స్ ఎదుటి మనిషితో ఉండడం, మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్, ఇవన్నీ మాత్రమే మన చేతిలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెళుతూ ఉంటాము, ట్రాఫిక్ జామ్ అయింది అంటే వీళ్ళడ్డం వచ్చారు వాళ్ళ, ఇవన్నీ మళ్ళీ యువర్ థాట్స్ ఆర్ డిస్టర్బింగ్. ఓకే, ఇట్ ఈస్ టైమ్ టు రిలాక్స్ అవుదాం. సో ఏ పనులు ఉన్నాయి నాకు నెక్స్ట్, దీన్ని ప్లాన్ చేసుకుందాం. ఇలా మనం మన కంట్రోల్లో ఉండేటి మాత్రమే మనము ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వి విల్ బికమ్ మెంటలీ స్ట్రాంగ్, అమేజింగ్ పీపుల్. అంటే మన రిలాక్స్ కి మనమే బ్రేక్ వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువగా ఆలోచించి అంతా నేనే చేసేస్తున్నాను, ఎవరు లేరు. సో అలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా హ్యాపీగా మూవ్ అవ్వాలంటున్నారు. కరెక్ట్, హ్యాపీగా మూవ్ అవ్వాలి. అండ్ బాధ్యతలు అనేది ఇద్దరు సమానంగా తీసుకోవాలి. అయితే నేను ఈ బాడీని మంచిగా చేసుకుంటేనే నేను ఇంకా ప్రొడక్టివిటీ నాది మంచిగా పెరుగుతుంది అనే థాట్లో ఉండాలి. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఈ మధ్యకాలంలో ఏమైపోయామంటే నేను నా సంసారం అంతే నాకు కావాలి, అలా కాకుండా మనకి ఎంత వీలవుతుందో మిగతా వాళ్ళకి ఎవరైనా బాధ ఏమైనా చెప్తూ ఉన్నప్పుడు మనం వినడం కానీ, వాళ్ళకు ఒక మంచి సజెషన్ ఇవ్వడం కానీ, ఇలా మనము మాటల ద్వారా ఇవ్వచ్చు, డబ్బుల పరంగా ఇవ్వచ్చు. ఇంకొకరిని మనం ఎప్పుడైతే ఆదుకోవాలి అని అనుకునే థాట్లో ఉంటామో మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ గిరిజ గారు. మరి మా మహిళలు అనవసరంగా మేము బాధపడిపోయి అంతా భారం అంతా మేమే మోసేస్తున్నాం అని ఫీల్ అయిపోతారు కొంతమంది. సో అంత అలా వెళ్లకుండా కొంచెం రిలాక్సేషన్గా ఆలోచిస్తే హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.